బాగా నీరసంగా ఉన్నట్టున్నా మా మావయ్య అసలు నిద్రపోనివ్వలేదా? అదేం కాదు, హ్యాపీగానే నిద్రపోయాను. కొయ్య మాకు విరిగిపోయిన మంచాల్ని నేనే పొయ్యిలో పెట్టింది. మీ ఇంట్లో మంచాలు వీకా? మనుషులు స్ట్రాంగ్ గా ఒప్పుకోవచ్చుగా. నాకదే అనుమానంగా ఉందమ్మా. మొన్న గార్లు పెండు రుబ్బడానికని పొత్తం తీసుకెళ్తుంటే చేయి జారి కింద పడింది. గచ్చు పగిలిందేమోనని భయపడ్డా, కానీ ఒక్క పిచ్చు కూడా ఉండలేదు. రాత్రి మీ గదిలో ఏంటమ్మా 4-5 బండలు పగిలినాయి. దీనికి ఒంటి మీద 40 ఏళ్ళు వచ్చినా ఇంకా అవపోలా. కాఫీ తీసుకోమ్మా. కాఫీ కాదమ్మా, కట్నం తీసుకురా. మనం ఇస్తానన్న ఎదురు కట్నం మర్యాదగా ఇచ్చేస్తే మా అత్తగారి ముందు నా పరువు కాపాడిన దరబవుతాం. అలాగే బాబు. మేమేం మర్చిపోలేదు నాయనా నీ కట్నం సంగతి. అమ్మ సంతకాలు తప్ప ఆస్తి దస్తావేజులన్నీ సిద్ధంగా ఉన్నాయి. అమ్మాయిని ముందు కాఫీ తాగని. ఏంటి వంశీ ఇది? మా అమ్మ ఏదో వాగిందని నువ్వు దాన్ని పట్టుకుని వెళ్లాడుతున్నావు. అత్తయ్య ఎంత బాధపడిందో ఏంటో. అదేమిటో బాధపడుతుందని మీ అమ్మకిచ్చిన మాట తప్పమంటావా? ఇవిగో బాబు నగలు. దస్తావేజు కాగితాల మీద సంతకం పెడతాను. ముందు నువ్వు కూర్చో కూర్చో. అబ్బో చాలా బరువుగా ఉంది. మా ఆవిడ మొయ్యగలదంటావా? నిన్నే మోసింది ఈ నగల లెక్క. ఏంటి వంశీ నువ్వు అసలే అత్తయ్యని ఇప్పుడు ఇవడికి బాధ పెట్టావని నేను ఫీల్ అవుతుంటే ఇవన్నీ తీసి నా మెళ్ళలో వేస్తావే. ఇందులో నువ్వు ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు. నీకు రావాల్సిన నగలు నువ్వు తీసుకుంటున్నావు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోవడం అరే బాగోదు. పిచ్చిదానిలా మాట్లాడతావేంటి? నీ నగలు నువ్వు పెట్టుకోక నేను పెట్టుకుంటానా? చూసావా శారదా, మా ఆవిడ రంగు ముందు బంగారం కూడా కనపడటం లేదు. ఏమైనా నా పెళ్ళం అందగెత్తే. కాబట్టి కదా వెంటపడి మరీ కట్టుకున్నా. కరెక్ట్ గా చెప్పావు. మరీ గంగిరెత్తి పెట్టినట్టు అన్ని ఇప్పుడే పెట్టాలా? ముక్కు పడకతో సహా అన్ని నీ ఒంటి మీద ఉండాలి. అలా ఎప్పుడన్నా నిన్న పెట్టారా? కరెక్ట్ గా చెప్పు శారదా. నగల వల్ల మా ఆవిడికి అందం వచ్చిందా? మా ఆవిడ వల్ల నగలకు అందం వచ్చిందా? ఇవ్వగో బాబు దస్తావేజులు. థ్యాంక్స్ అమ్మా. తీసుకో తీసుకో. రా, మనకి రావాల్సిన ఎదురు కట్నం తాలూకు మొత్తం ముట్టింది కాబట్టి హ్యాపీగా వెళ్ళి మీ అమ్మకి చూపించు. ఈ రోజు నుంచి ఇంటితో నీకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నా భార్యవి కాదు, నేను నీ మొగుణ్ణి కాను. ఎందుకు ఏమిటి అన్న వివరాలు కావాలంటే నీ అమ్మని, అదే మందడం జమీందార్ వంశానికి చెందిన శకుంతలా దేవిని పంపించు, చెప్పి పంపిస్తా. అమ్మా శిరీష, ఏమైందమ్మా? ఏమైంది? ఆ నగలేమిటమ్మా? చెప్పమ్మా, ఏం జరిగింది? అమ్మా నన్ను ఇంట్లోంచి మెడపట్టి బయటికి గెట్టారు. గుడ్ మార్నింగ్. అనుకున్న ప్రకారం ఆస్తి మొత్తం మన పేరు ట్రాన్స్ఫర్ చేశారన్నమాట. అమ్మాయిని కూడా నగలతో సహా ట్రాన్స్ఫర్ చేసి పుట్టింటికి పంపారు. ఈ రోజు ఎలా జరుగుతుందని నాకు ఆ రోజే తెలుసు. ఆ రోజే తెలిసిన వాడివి అప్పుడే బాధ ఎందుకు చెప్పలేదు? చెబితే అయినా పొజిషన్ లో ఉన్నారా తమరు? సంబంధం జరగొట్టే నన్ను ఎక్కడ చేస్తారని అన్ని మోసుకొచ్చా. అయినా ఇప్పటికీ చెప్తున్నాడు, కుర్రాడు మాత్రం చాలా మంచోడు. నన్ను వెళ్ళగొట్టింది ఆయన. నీ భర్త? అవునమ్మా, ఇదిగో ఎదురు కట్నం. ఈ రోజు నుంచి నువ్వు నా పెళ్ళనే కాదు, నేను నీ మొగుడిని కాదు పొమ్మన్నారు. వివరాలు కావాలంటే మీ అమ్మని రమ్మను, చెప్తానన్నారమ్మా. ఏమిట్రా, మా అమ్మాయిని ఇంట్లోంచి కట్టేసావట? వివరాలు అడిగితే మీ అమ్మని రమ్మను చెబుతానన్నావట. దాని అమ్మనే వచ్చాను, ఏమిటో చెప్పు. దాని అమ్మతో పాటు దాని అమ్మ అన్న కూడా వచ్చాడు. చెప్పు, ఏం చెబుతావో. నీ అమ్మ కొంగుచాటు మొగుడు, నీ అమ్మ చెంచా అన్న కూడా వచ్చాక చెప్పకుండా ఎలా ఉంటాను? అత్త, స్వీట్ ఎంత బాగున్నా ఎక్కువ తినలేము. 3 రోజులకే నీ కూతురు మొహం మొత్తేసింది. ఏమిట్రా, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? ఇందులో తెలివిగా మాట్లాడడానికి ఏముంది మామా? వెరీ క్లియర్. ఎదురు కట్నం తీసుకుని జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకోవాలని మీ ఆవిడ చూసింది.
ఎదురు కట్నం తీసుకునేంత గొప్పింటి అమ్మాయి పక్కలో పడుకోవాలని నేను ఆశపడ్డాను. అందుకే నా ఆస్తి మొత్తం టిప్పుగా ఇచ్చి నీ కూతురి పక్కలో పడుకున్నాను. టిప్పుగా ఇచ్చి నా పక్కన పడుకోవడానికి నేను వ్యభిచారనుకున్నావా? చూడు శిరీష, ఈ సీన్ లో మన ఇద్దరి మధ్య డైలాగే లేదు. అంతా మీ అమ్మకి నాకే. అనకూడదుగానత్త. పాలకోవా లాంటి నీ కూతురు పెదాల ముందు నా పొలాలంతా అనుకున్నాను. నెగనెగలాడే దీని బొంటి ముందు అసలు దీన్ని నవ్వే చాలు నగలెందుకు అనుకున్నాను. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మంచం మీద ఉన్నప్పుడు నీ కూతురు అబ్బో ఎంత హుషారు ఎంత హుషారు. నేను పంచకళ్యాణి గుర్రం దొల్లప్పుడు కూడా అలాంటి ఫీలింగ్స్ రాలేదత్త. ఏం కూతుర్ని కన్నావత్త? ఆ షేపు, ఆ ఊపు, ఆ చూపు అంతా నీ పొలికే. ఇప్పుడు అర్థమైంది మావయ్య నీకెందుకు ఎదురు చెప్పడం. నువ్వు ఊరుకోత. ఎందుకలా కోర్టులో బండ్రోతులా 3 సార్లు అరుస్తావు? శాంతం చెప్పని. ఏమిటా నువ్వు చెప్పేది? నా కూతురు నేర్పించని నువ్వు ఊరికే వదలను. ఊరికే ఎక్కడ వదిలేవే? సుబ్బిశెట్టి దగ్గర చింతామణి దోచినట్టు మా ఇల్లంతా దోచారు. 250 ఎకరాల మాగాన్ని నొక్కారు. 7 వారాల నగలు తొక్కారు. ఏంటి చల్లమ్మా, ఇంకా నీకు అర్థం కాలేదా? ఏడెనకాల ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది, అందుకే ఇంత పెద్ద పెద్ద ప్లాన్ చేస్తున్నాడు. ఇంకేటితో డైలాగ్ రానవసరం. ఎలా మొదలే నా చెల్లమ్మ ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన బాడీరా ఇది. ఈసారి నీ కోసం, నీ ఫ్యామిలీ నాశనం కోసం ఇంకా పెద్ద ప్లాన్ చేస్తా. ఎలా మొదలే రండి. ఎదురు కట్నం ఇవ్వడం అవమానం అనిపిస్తే అసలు ఈ పెళ్లే చేసుకోకుండా ఉండాల్సింది. అంతేగాని కట్టుకున్న పెళ్ళాన్ని పుట్టింటికి పంపడం గొప్పతనం కదరా. మా తాత కూడా ఆడాళ్లతో తిరిగేవాడు. ఎవరికైనా వడ్డిచ్చేవాడు, కూరగాయలు ఇచ్చేవాడు. మహా అయితే దాళవా పంట ఇచ్చేవాడు. ఇలా ఇళ్ళు పొలాలు రాసివ్వడం ఏంట్రా? అది 3 రాత్రుల కోసమా? ఈడు రసికుడు రాక్షసుడు నాకు అర్థం కావట్లేదు. మావయ్య, ఇదంతా నువ్వు మనస్ఫూర్తిగానే చేస్తున్నావా? చెప్పరా చెప్పరా చెప్పరని చెప్పరే. నువ్వు రేప్ చేసినందుకు నాకు ఎలాంటి ఫీలింగ్ లేదురా, కానీ ఎవరిని రేప్ చేసావో చెప్పరా. టెన్షన్ తో చచ్చిపోతున్నాను. చేసింది నిజమే, కానీ ఎవరిని చేసింది చీకట్లో చేశాను కాబట్టి చెప్పటం కష్టం. చెప్పాలంటే ఒక్కటే మార్గం. ఏమిటి? పరీక్ష. పరీక్ష? వాళ్ళ పరీక్షలు ఎప్పుడో అయిపోయినాయి. పుస్తకాలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయిరా? పిచ్చి మామా, పరీక్ష అంటే పుస్తకాల పరీక్ష కాదు, శీల పరీక్ష. శీల పరీక్ష? Yes. ఓ చెమ్మ నీళ్లు, ఓ గులాబీ పువ్వు తీసురా. 5 నిమిషాలు చెప్పేస్తా. ఓకే. ఓన్లీ 5 minutes. బాబు నాయనా, పరీక్ష చేస్తావో ప్రయోగమే చేస్తావో నీ ఇష్టం. ఆ క్యాండిడేట్ ఎవరో చెప్పరా? ఇది కూడా Out. ఇది కన్య. ఏమి నా భాగ్యము. ఇది కన్య. డౌటే లేదు. ఈవిడ కూడా చూసారా నా పాతివ్రత్యం? పాతివ్రత్యం. నువ్వు కూడా కన్యవైతే వీళ్ళిద్దరు ఎలా పుట్టారతా? ఈ డౌట్ నాకెందుకు రాలేదు చెప్పా. రే, ప్రశ్న జవాబులు లేని పరీక్షలు పెట్టిన చంపకరా. అరే, ఆ రోజు ఎవరితో ఏమేం గుసగుసలాడావో నాతో చెప్పరా, లేకపోతే తోలు స్తంభాలాంటి నీ కాళ్ళకు నా తల బాదుకుని చచ్చిపోతా. ఆగు, నా భార్య నాతో పంపిస్తే చెప్తా. ఈ బట్టతలని నేను చస్తే ఒప్పుకోను. అలా అనకమ్మా. పరశునాథ్ బట్టతాలు కాదా, ఆయన గొప్పవాడు కాలేదా? గారిది బట్టతాలు కాదా, ఆయన గొప్పవాడు కాలేదా? నారా చంద్రబాబు గారిది ఫుల్ హెయిర్, ఆయన ముఖ్యమంత్రి కాలేదా? నందమూరి హరికృష్ణ గారిది కర్లింగ్ హెయిర్, ఆయన తెలుగు యువత అధ్యక్షుడు కాలేదా? నా కథలు చెప్పకండి. అది కాదమ్మా. మీరు ఇంకేం మాట్లాడకండి. మీకేం జుట్టున్న మొగులతో హాయిగా మీరు బాగానే ఉంటారు. రేపు గ్రూప్ ఫోటో దిగితే ఈయనొక్కడే సపరేట్ గా ఎంత అసహ్యంగా ఉంటారో నాకు తెలుసు. ఐఎమ్ సారీ. మావా, 2 నెలలు ఓపిక పట్టు. తాత అవుతావు నీకే తెలిసిపోద్ది. అప్పుడు వచ్చి ఆశీర్వదిస్తా. ఈ చెప్పు తీసుకో. కోర్టులంటే మీ అల్లుడికి ఏదో ఆషామాషగా ఉన్నట్టుంది. డైలీ పేపర్ చదవమనండి. ఎంతమంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో తెలుస్తుంది. ఆ కరెక్ట్ అమ్మా. ఎంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు జైలు పాలయ్యారో తెలుస్తుంది. ఈ కోర్టు పిటిషన్ చాలు. ఆ కుర్రాడిక లైఫ్ లో తలెత్తుకు తిరగలేడు. థ్యాంక్ యూ. ఏ పార్వతమ్మా, ఎక్కడ నీ కొడుకు? రమ్మనేవాణ్ణి. అల్లుడు గారు, మీరు నా కూతురు తలపైన పెట్టిన జీలకర్ర బెల్లం వాసన కూడా పోలేదు. అప్పుడే దాని జీవితాన్ని నవ్వులు పాలు చేస్తారా?
ఇది మీకు ధర్మమేనా? కాళ్ళ పారాయణ కూడా ఇంకా ఆరలేదు నా మేనగోళ్ళని తన్ని తరివేస్తారా? ఇది మీకు న్యాయమేనా? పూర్వ జన్మలో అనార్నన్న సెంటిమెంట్ తోనేనా నన్ను ఏలుకోండి అన్ని కాళ్ళు పట్టుకోవడానికి రాలేదు మిస్టర్ వంశీ. 3 రాత్రులు నన్ను కీపుగా ఉంచుకుని పండుగ చేసుకున్నందుకు సమాధానం చెప్పడానికి వచ్చాను. చెదుగో సమాధానం. ఈ మొగుడు నాకొద్దు, విడాకులిప్పించండి కోర్టుకెళ్లాను. రోజు నన్ను సిగరెట్లతో కాలుస్తున్నాడనో, ప్రొబిషన్ లో కూడా మందు కొట్టొచ్చి అచ్చాలక మళ్ళీ నన్ను కొడుతున్నాడనో పచ్చి తిరుగుపోతున్నా కాదత్త గారు. నీ కొడుకు సంసార జీవితానికి పనికిరాడని. ఎస్, నువ్వు మగాడివి కాదని చెప్పాను. 3 రాత్రులు పూలు పెట్టుకుని పక్కలో పడుకున్నా నన్ను ముట్టుకోలేదని, చీర విప్పి ఎదురుగా నిలబడ్డా పిర్రి చూపులు చూశాడే తప్ప వ్యవహారం ఏమీ జరగలేదని చెప్పాను. ఆఖరికి బ్రా చూపించినా బొమ్మలా ఉండిపోయాడే తప్ప బదులుగా చొక్కా గుండె కూడా విప్పలేదని చెప్పాను. హ, చిట్ట చివరికి లైట్లు ఆర్తే వెలుతురులో సిగ్గేమో అనుకున్నాను. కానీ సైలెంట్ గా గుడ్ నైట్ చెప్పి పడుకున్నాడు. ఇలాంటి మొగుడు ఉంటేనే ఊడిపోతేనేవని ఈ డాక్టర్ సర్టిఫికేట్ అర్థం పెట్టుకుని కోర్టుకెక్కాను. నేను మూత ఓపెన్ చేయని కూల్ డ్రింక్ నని, పరపరాగ సంపర్కం తెలియని పువ్వులని డాక్టర్ స్టాంప్ కుద్ది మరీ చెప్పారు. ఇక నుండి నేను కన్యత్వం పోగొట్టుకున్న శీలవతిని. నువ్వు మగతనం ఉండి పెళ్ళాం పక్కలో పడుకోలేని నపుంసకుడివి. సో లోకం దృష్టిలో నువ్వు మగాడివే కానప్పుడు మొగుడుగా నువ్వు కట్టిన ఈ తాళి ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. కథ ఇలా అడ్డం తిరుగుతుందని నువ్వు ఊహించుండవు కదూ. హ, ఊహించని దెబ్బ కొట్టడమే ఈ మందడం ఆడవాళ్ల స్పెషాలిటీ. ఇప్పుడు నువ్వు బయటికెళ్ళి నేను మగాడిని విరిగిపోయిన మంచాలు చూపించినా, పగిలిపోయిన బండలు చూపించినా ఎవ్వరూ నమ్మరు. నువ్వు మగాడివని నేను చెప్పాలంటే నువ్వు మా ఇంటికొచ్చి నా కాళ్ళు మామ కాళ్ళు పట్టుకుని తప్పైపోయిందని చంపలేసుకో. అప్పుడు నీ మగతనం గురించి, నీ మొగుడి పోస్ట్ గురించి ఆలోచిస్తా. పదమ్మా. వస్తా ఉంటే అల్లుడు గారు. వస్తాను బాబు, పెద్ద వస్తా. ఓహో, ఇది కూడా వెయిట్ అండ్ సీ అయినా? అలాగే సార్, డౌట్ లేదన్నయ్య, వీడు గ్యారంటీగా మనందరికి పిచ్చెక్కిచ్చేస్తాడు.